హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ షార్ట్ మూవ్ ఆన్. ఈరోజు మనం వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఫైనల్ డే కాబట్టి దర్శనానికి మాత్రం అలో లేదు. సో అందరూ దూరం నుండి అలా చూస్తున్నారు. మనకు మార్నింగ్ వచ్చేసి ఆ షెడ్ టోటల్ అన్నీ రిమూవ్ చేశారు. అయినా కూడా దర్శనం లేకున్నా కూడా చాలామంది దూరం నుండి ఫోటోలు చేయడం అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. అలానే క్రేన్ కూడా అక్కడ ఉంది. ఆ వెల్డింగ్ చేసే వాళ్ళు కానీ లారీ కానీ అన్నీ లోపట ఉన్నాయి. లోపలికి మాత్రం ఎవరికి అలో లేదు. అయినా కూడా జనాలు మాత్రం బాగున్నారు. ఇది మనకు హైమాక్స్ హైవే. ఇది వచ్చేసి మనకు హైమాక్స్ హైవే. ఈ హైమాక్స్ హైవే దగ్గర ఒకప్పుడు మా రూమ్మేట్ ఒక్క పర్సన్ కూడా లేరు చుట్టుపక్కల. ఇద్దరు వచ్చేసి ఫోన్ లాక్కెళ్ళిపోయారు. అలాంటి ప్లేస్లో ఈరోజు ఇంతమందిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఒక్క పర్సన్ కూడా చుట్టూ లేక వాడు ఫోన్ కోల్పోయిండు. అలాంటి ప్లేస్ ఇది. మనకు ప్రసాద్ మనకు నార్మల్గానే చమక్గా కనిపిస్తుంది. అలాంటిది నిమజ్జనం రోజు ఇంకా లైట్స్తో ఇంకా బాగా అవుపిస్తుంది. మనకు ప్రసాద్ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకు మొత్తం బిజినెస్ మ్యాన్స్ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ జనాలతో. ఇదే కదా సీజన్ ఎవరికైనా కూడా. సో ఫ్రెండ్స్, ప్రసాద్ చుట్టూ అండ్ ఇప్పుడు మనకు నిమజ్జనం అంటే మనకు వచ్చేసి ట్యాంక్ బండ్ చాలా ఇంపార్టెంట్. ట్యాంక్ బండ్లో ఇది ప్రసాద్ పక్కన పార్కింగ్ ప్లేస్ టోటల్ ఫిల్ అయిపోయింది. ముందుకు వచ్చేస్తే మనం ఈ ప్రసాద్ ప్లస్ ఇది మనకు సెక్రటరీ అండ్ అంబేద్కర్ ఇవన్నీ మనం రోడ్డు మీద. ఇది వచ్చేసి మనకు 8 o'clock ఈవినింగ్ 8 o'clock ఆ టైంలో మనం తీసింది. ఇంకొంచెం అయితే చాలామంది ఉంటారు. ఇంకా మనకు వీడియో తీసుకోవడానికి కూడా కుదురుతుందో లేదో. చాలామంది అంటే చాలామంది అయిపోతారు. మీ అందరికీ తెలిసిందే గణేష్ నిమజ్జనం అంటే మనకు హైదరాబాద్లో చాలా రష్ ఉంటుంది. ఇది మనకు బ్యాక్ సైడ్ ప్రసాద్ నుండి లోపలికి. నేను బయటకు వచ్చాను కానీ లోపలికి వెళ్దామంటే నాకు అలో లేదు. సో నేను సెక్రటరీ నుండి అటుకెళ్ళి నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి చాలా నడవాల్సి వచ్చింది. కానీ తప్పదు. ఒకసారి ఎగ్జిట్ మాత్రమే మన చేతిలో ఉంటుంది, ఎంట్రీ లేదు. ఇది మనకు ఇంటి గల్లీ. మనకు ఖైరతాబాద్ గణేష్ ముందు మనం లక్డీ కపుల్ సెన్సేషన్ థియేటర్ నుండి వస్తే మనకి గల్లీ కనిపిస్తుంది. ఈ వినాయకుడు కూడా పెద్దగానే ఉంటుంది. చూసే ఉంటారు చాలామంది. ఈ సెట్ ఇదంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ గల్లీలోనే నేను ఉండేది. సో ఇక్కడ మనకు రోడ్డు మీద జిలేబీలు ఇస్తున్నారు. తమ్ముడు మనకు మంచి జిలేబీలు ఇచ్చారు. దాని తర్వాత మేము ట్యాంక్ బండ్ రోడ్ మీద తిరుగుతుంటే ఇలా ఎంటీగా రోడ్స్ చాలా రేర్ ఇలాంటిది సిచ్యువేషన్. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా లేట్ అవుతుంటే జనాలు పెరిగే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. చాలామంది అంటే చాలామంది వస్తున్నారు. కానీ రోడ్లు మాత్రం ఫ్రీగానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే అన్నీ చిన్న వినాయకుల్లో అది వచ్చేసి మనకు నెక్లెస్ రోడ్లోకే పంపిస్తున్నారు. మనం ఈ ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్ మీద అయితే ఏ విగ్రహాన్ని చూడట్లేదు. చాలా రేర్. అన్నీ చిన్న వినాయకులు మాత్రమే వస్తున్నాయి. ఎలాంటి పెద్ద వినాయకులు అయితే మనం రోడ్డు మీద చూడట్లేదు. టోటల్ అన్నీ అయితే క్రేన్స్ అవన్నీ భారీ బందోబస్తుతో వెయిటింగ్ చేస్తున్నాయి విగ్రహాల కోసం. మనం రోడ్డు మీద ఇది మనకు వీడియో వచ్చేసి 11:15 ఆ టైంలో. 11:15కి ట్యాంక్ బండ్ రోడ్లు ఇలా ఎంటీగా ఉండడం నేను కూడా సర్ప్రైజ్ అయిపోయా. దాని తర్వాత మనకు ఇక్కడ నెక్లెస్ రోడ్కి వెళ్దామని చెప్పేసి నెక్లెస్ రోడ్ సైడ్ వెళ్ళిపోయాం. కొంచెం ముందుకు వెళ్ళాక మనకు అక్కడ లడ్డు మళ్ళీ బూందీ పులిహోర ఇవి పంచుతున్నారు. ఆ వీడియో తీయడం కుదరలేదు. కాకపోతే ఆ వీడియో వాళ్ళు ఏమి ఇచ్చారో మాత్రం ఐటమ్స్ తీసుకున్నాము వీడియో. ఆ ఐటమ్స్ మాత్రం మీకు చూపించగలుగుతాం. నెక్స్ట్ క్లిప్లో మీకు కనిపిస్తుంది అవి ప్రసాదం ఏమేమి ఇచ్చిందో. ఈ రోడ్ మీదనే ఎక్కువ ట్రావెల్ చాలా ఈజీగా ఉండేసరికి చాలాసేపు ట్రావెల్ చేసాం. ఇలానే ఎక్కువసేపు ఉన్నాం. నేనే కాకుండా మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు, అఖిల్ అండ్ సాయి, ముగ్గురం కలిసి ఈరోజు మాత్రం
తిరగడం జరిగింది. కొంచెం మనకు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ముందు మాత్రం కొంచెం నార్మల్గా అప్పుడప్పుడు ట్రాఫిక్ అంటే ముందు ఏమన్నా వెహికల్స్ ఆగడం కానీ యూటర్న్ అలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు మాత్రం ట్రాఫిక్ లాగా అనిపిస్తుంది. అంతే తప్పించి ఏమాత్రం ట్రాఫిక్ అయితే లేదు, నార్మల్గానే ఉంది. నేను లాస్ట్ ఇయర్ బయటికి వెళ్ళి చూసిన ట్రాఫిక్కి ఈ ఇయర్కి చాలా తక్కువ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే నార్మల్ టైంలో సాటర్డే వీకెండ్స్లోనే ఇంకా ఎక్కువ ఉంటుంది, దానికన్నా ఇప్పుడు చాలా తక్కువనే అనిపించింది. ఇప్పుడు మనం వచ్చేసి ముందుకు నక్లెస్ రోడ్కి వెళ్ళడానికి ఇక్కడ సర్కిల్ ఉంటుందిగా, ఇక్కడ నుండి ఇందాక చెప్పాను కదా ప్రసాదం అని, ఇవే పంచారు. మా వాళ్ళు చిన్నగా టిఫిన్లా చేశారు. దాని తర్వాత నక్లెస్ రోడ్కి వెళ్ళడం జరిగింది. అందులోనే ఉన్నాయి మ్యాక్సిమం విగ్రహాలన్నీ చిన్న చిన్నవన్నీ ఇందులోకి పంపించారు. మా వాడి దారిలో ఒకరికి లిఫ్ట్ కూడా ఇచ్చేసారు. మా వాడి హెల్పింగ్ నేచర్ కొంచెం ఎక్కువ. ఓకే, అలానే మేము వెళ్ళిపోతూనే ఉన్నాం. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు అడగలేదు. ఇలా వెళ్ళిపోతుంటే ఇది కూడా నక్లెస్ రోడ్ కూడా విగ్రహాలను పంపించిన చిన్న చిన్నవి, మనకేం పెద్దగా ఇందులో మీరు చూసినట్లయితే ట్రాఫిక్ అయితే లేదు. మ్యాక్సిమం అందరూ ఆఫ్టర్ 11 స్టార్ట్ అవుతారేమో, 11-12 మ్యాక్సిమం వచ్చేసరికి మార్నింగ్ అవుద్ది. మార్నింగ్ మాత్రం ఈ ప్లేస్ని మనం చూడడానికి చాలా రద్దీగా ఉంటుంది. ఆ టైంలో మనం ఇక్కడికి వస్తే మాత్రం సిటీలో ఉన్న ప్రతి విగ్రహాన్ని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. నైట్ మొత్తం డ్యాన్స్లు వేసి అలసిపోయిన ఫేస్లను కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. మార్నింగ్ టైంలో ఈ రోడ్డు మొత్తం అసలు యూటర్న్ అయితే ఎక్కడా లేదు, యూటర్న్ ఎక్కడా లేకుండా టోటల్ క్లియర్ చేసేసారు మొత్తం. వీళ్ళు వచ్చేసి చిన్నపిల్లల కోసం చాక్లెట్లు, బన్స్ అలాంటివి తెచ్చారు. కానీ పెద్దోళ్ళే చూడండి ఎలా ఫాలో అవుతున్నారో. వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా అని మేము కూడా ఫాలో అయ్యాం. అయితే కొంతమందికి మాత్రం ఇచ్చారు, కానీ వాళ్ళు వెనక వాళ్ళను చేజ్ చేస్తున్నారు అసలు అందరూ. చూడండి ఎలా వాళ్ళు అంటే కొన్ని బాక్సెస్ చాలానే తెచ్చారు. నాకు తెలిసి లాస్ట్ టైం లెక్క చాలా ట్రాఫిక్ ఉండదంటే చిన్నపిల్లలకి ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా ఆలోచించి వాళ్ళ కోసం, చిన్నపిల్లల కోసం ఏమన్నా ఫుడ్ లాంటివి తెచ్చారేమో. కాకపోతే అదైతే అందరు తీసుకుంటున్నారు కానీ మేము కూడా ఫాలో అయ్యి మేము కూడా తీసుకున్నాం అనుకోండి. కాకపోతే మాకు కొన్న ఇచ్చారు, మిగతా వాళ్ళకి చాలా చాలా ఇచ్చారు. నాకైతే ఒక క్రీమ్ బన్ ఇచ్చింది, అది నేను తీసుకొని యాక్చువల్గా మేము ఈవినింగ్ టైంలో ఏదైనా తిందాం అనుకున్నాం. అది తినకుండా ఆ అమ్మాయి ఇచ్చిన క్రీమ్ బన్ ప్లస్ ఇంతకుముందు పులిహోర, ఆ లడ్డు వాటితోనైతే ఫుల్ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది. ఇవి ఆ అమ్మాయి ఇచ్చింది మాకు. తీసుకొని ఎవరి టైప్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దాని తర్వాత మనకు వచ్చేసి విగ్రహాలు అక్కడక్కడ చిన్న చిన్న చెరువులు లాంటివి పెట్టేసి నక్లెస్ రోడ్లో పెద్దగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఆల్మోస్ట్ ఒక 5-6 చిన్న చెరువులు పెట్టేసి చిన్న విగ్రహాలకు స్పెషల్గా అక్కడనే కంప్లీట్ చేస్తున్నారు. మ్యాక్సిమం చిన్నవన్నీ ఇవ్వండి, ఇలా చిన్నవి ఒక 10 మంది 20 మంది వచ్చేస్తే ఒక ట్రిప్ వెళ్ళిపోతుంది. ఇది ఇలా సెట్ చేశారు అక్కడ. ఇది మనకు వచ్చేసి పీపుల్స్ ప్లాజా మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ పెద్ద పెద్ద ఈవెంట్స్ కానీ మనకు ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కానీ అలాంటివి అవుతూనే ఉంటాయి. ఆ ప్లేస్ని మనం ఇప్పుడు చూస్తుంది. ఇక్కడ మనం పీపుల్ ప్లాజా దగ్గర కూడా ఇంత ఖాళీగా ఉండడం అంటే యాక్చువల్లీ ఆ ప్లేస్లో చాలా బిజీగా ఉంటుంది. కానీ పెద్ద విగ్రహాలు రాలేదు కాబట్టి ఇంకా అలా బిజీగా అయితే లేదు. మార్నింగ్ వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మనం మార్నింగ్ కూడా వీడియోస్ తీసుకుందాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఎలా ఉందో చూస్తే దాంతో కంపేర్ చేసుకుంటే రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో అర్థమవుద్ది. ఈ కొంచెం వ్యూ బాగుందని చెప్పేసి సెక్రటరీ ప్లస్ అంబేద్కర్ అండ్ వినాయకుని నిమజ్జనం ఈ 3 ఒకే ఫ్రేమ్లో రావడం బాగా అనిపించింది. అందుకోసమే కాసేపు వీడియో తీశాను. ఇది వచ్చేసి మనకు పీపుల్ ప్లాజా నుండి చాలా క్లియర్గా ఉంది. నైట్ టైంలో మనకు సేమ్ ఆగస్ట్ మంత్లో పెడతారుగా,
అలానే ఫ్లాగ్ కలర్స్ మన సెక్రటరీకి వేయడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఆ సెక్రటరీ ముందు నుండి వెళ్ళినా కూడా చాలా మంచిగా ఫోకస్ చాలా బాగా అవుపిస్తుంది. ఈ టైంలో చాలా ఫొటోస్ రేపు మార్నింగ్ నాకు తెలిసి రేపు మార్నింగ్ ఇవన్నీ రీల్స్ అలాంటివి చాలా ఎక్కువ వస్తాయి. సెక్రటరీ కానీ ఈ పీపుల్ ప్లాజా నుండి తీసిన వ్యూస్ కానీ ఇవన్నీ రేపు పొద్దుగాల చాలా చాలా లైక్స్ కొట్టడానికి రెడీగా ఉండాలి మనం. ఏదైనా కూడా మన సోషల్ మీడియాలో చాలా స్పీడ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే పెట్టేయచ్చు చాలామంది. ఇలా నిమజ్జనం మాత్రం రేపు పొద్దుగాల ఇంత క్లియర్గా చూడలేము. ఇప్పుడు చూసారా, ఇప్పుడే వినాయకుడిని వేయడం జరిగింది. అప్పటిదప్పుడే వీళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు చెరువుని. ఏమైనా వేస్టేజ్ అలాంటివి ఏది అలా వేస్ట్గా ఉండకుండా ప్రతిదీ ఇటు పక్కకి ఫిల్టరేషన్ లెక్క ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేస్తున్నారు. ఇటు పక్కకు వచ్చేసి మనకు జేసీబీ అవన్నీ ఉన్నాయి. వేసిన వెంటనే మళ్ళీ తీసేస్తున్నారు వినాయకులని. ఇది మళ్ళీ రిటర్న్లో మనకు బయటకు వచ్చేసాం. ఆల్మోస్ట్ 11:40 11:50 అవుతుంది. అయినా కూడా ఏమాత్రం అంటే ఇది చెప్పాను కదా, అప్పుడప్పుడు చిన్న చిన్న ఏరియాలలో అక్కడక్కడ స్ట్రక్ అవుతుంది. కాకపోతే అంత టైం ఏమి ఉండదు, చాలా క్లియర్గా ఉంది. 11:40 12 వరకు కూడా ఇంకా ఏ వినాయకులు బయటికి రాలేదంటే ఆల్మోస్ట్ రేపు పొద్దుగాల చాలా కష్టమైద్ది. చాలా అంటే చాలా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రోడ్లన్నీ ఇంత క్లియర్గా ఇంత ట్రాఫిక్ లేకుండా ఎలాంటి వినాయకులు పెద్ద వాటిని చూడకుండా మనం ఉంటున్నాం. ఈ టైంకి లాస్ట్ ఇయర్ లైన్ కట్టేసాయి నాకు తెలిసి. కానీ ఈసారి నాకు తెలిసి రేపు మార్నింగ్ చాలా పెద్ద క్యూ ఉంటుంది. రేపు మార్నింగ్ ఎవరన్నా వినాయకులను చూడాలనుకున్న వాళ్ళు నైట్ నిద్ర పోగొట్టుకోకుండా రేపు మార్నింగే వెళ్ళి నక్లెస్ రోడ్లో ఒక్కసారి బండి మీద ట్రావెల్ చేశారంటే ఈజీగా ఒక 100 to 500 మధ్యలో వినాయకులను చూడొచ్చు. అన్ని వినాయకులు ఉంటాయి మార్నింగే మనకు. మళ్ళీ ఇది వచ్చేసి సెక్రటరీ నుండి అటు నార్మల్గా కవాడిగూడ వెళ్ళే రూటు, కవాడిగూడ సిగ్నల్ దగ్గరికి వెళ్ళే రూటు. ప్రతిసారి ఈ ఏరియా మొత్తం చాలా అంటే చాలా ట్రాఫిక్తో ఉండేది. ఈసారి చూడండి చిన్న చిన్న వినాయకులు అంతే. మనకు ఈ రోడ్డు కూడా ఎలాంటిది క్లోజ్ చేయలేదు. ప్లస్ లాస్ట్ టైంలో అయితే అంత ట్రాఫిక్ అయితే లేదు. చాలామంది నాకు తెలిసి ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, కానీ ఏమాత్రం లేదు, చాలా తక్కువ ఉంది. కానీ 1 వే మాత్రం పెట్టారు. ఇప్పుడు మాత్రం 2 వే నడుస్తుంది. కానీ రేపు మార్నింగ్ అయితే 1 వేనే వెళ్తుంది. మనకు కవాడిగూడ నుండి డైరెక్ట్ తెలుగుతల్లి ఫ్లైఓవర్కి సింగిల్ వే, అటుకెళ్ళి వన్ వే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇటుకెళ్ళి ట్రావెల్ ఇప్పుడైతే అలా ఉంది. కానీ రేపు మార్నింగ్ అయితే నాకు తెలిసి మళ్ళీ తెలుగుతల్లి ఫ్లైఓవరే అయిపోద్ది అందరికీ రావడానికైనా పోవడానికైనా. సో ఇప్పుడైతే చూడడానికి బాగుంది, ట్రాఫిక్ లేకుండా చాలా క్లియర్గా. ఏమాత్రం ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూడండి రోడ్ల మీద ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరు ఏమనట్లేదు, ఎందుకంటే పెద్దగా ట్రాఫిక్ లేదు, ఎవరిని ఏమనేటట్లేదు. సో పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు ఎవరిది వాళ్ళు. మేమైతే రాంగ్ రూట్లోనే వచ్చాం, అది 1 వేనే, కానీ మేము ఆపోజిట్లో రాంగ్ రూట్లో వచ్చాం. ఎవరు అడిగిన వాళ్ళు లేరు, ఎందుకంటే పెద్దగా ఇప్పుడు ఏం ట్రాఫిక్ లేదు కాబట్టి ఎవరికి ప్రాబ్లం లేకుండా మేము వచ్చేసాం. చూసారుగా, ఏ ఒక్క ప్లేస్లో కూడా పెద్ద వినాయకులను మాత్రం మనం ఇప్పటి వరకు చూడలేదు. రేపు మార్నింగ్ అయితే పెద్దవి వస్తాయి, మనం చూస్తాము అని అయితే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను. ఎందుకంటే రేపు మార్నింగ్ నేను ఖైరతాబాద్ వినాయకునితో స్టార్ట్ చేస్తాను. మిగతా ఎన్ని వినాయకులు ఉన్నాయో అవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నేను రిటర్న్లో ఆఫీస్ నుండి వస్తుంటే ఈ వినాయకుడు ఈవినింగ్ 6 o'clockకి కనిపించింది. కానీ మీకు లాస్ట్లో వేసాను. ఇది లక్డీ కపుల్ నుండి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 6కే వెళ్ళిపోయిందంటే ఇప్పటికెప్పుడో అయిపోయి ఉంటుంది నిమజ్జనం. చాలా చూడడానికి మాత్రం చాలా బాగుంది. అందుకోసమే ఒక 10 minutes ఆగి వీడియో తీసుకున్నాను. మీకు కూడా నచ్చాయంటే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవి